వెల్కమ్ టు రమేష్ సీత 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ హ్యావింగ్ ప్లస్ V3. దీనిని మనం ఏదైనా ఒక పని చేసినందు వలన ఆ పని మరొక పని మీద ప్రభావం చూపిస్తుందని తెలిపే సందర్భంలో ఉపయోగించాలి. మనము ఒక పని చేసిన తర్వాత ఆ పని ఇంకొక పని మీద ప్రభావం చూపిస్తుంది అని తెలిపే సమయంలో ఉపయోగించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నందువలన నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టిన. లేకపోతే నేను మా ఫ్యామిలీ యొక్క సర్కామ్స్టెన్స్ తెలుసుకున్న తర్వాత, అంటే మా ఫ్యామిలీ యొక్క ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత నేను బాగా కష్టపడి పని చేయాలి అనుకున్నా. లేకపోతే బాగా కష్టపడి పనిచేసా. అంటే ఒక పని అయినందువలన ఇంకో పని మీద ప్రభావం చూపించే క్రమంలో మనం హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్ పెట్టి మనం సెంటెన్స్ ని ఫామ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను బాగా చదివినందువలన ఎగ్జామ్ పాస్ కాగలిగిన. ఐ కుడ్ పాస్ ఎగ్జామ్. అంటే బాగా చదివినందువలన, నేను బాగా చదివినందువలన అది ప్రభావం చూపించింది, పాస్ అవ్వడానికి ప్రభావం చూపించింది. లేదంటే నా ఫ్యామిలీ యొక్క ఇబ్బందులు తెలుసుకోవడం వలన నేను బాగా కష్టపడగలిగిన. అది ఫ్యామిలీ యొక్క ఇబ్బందులు తెలుసుకున్నందువలన నేను కష్టపడగలిగిన. సో ఇట్లా ఒక పని జరిగినందువలన దానివల్ల ఇంకో పని చేయగలిగినాం లేదా చేయగలుగుతున్నాం అంటే దాని మీద ప్రభావం చూపించే సమయంలో మనం హ్యావింగ్ ప్లస్ V3 వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యావింగ్ రెడ్ మెనీ బుక్స్. రెడ్ V3 ఫామ్ ఫ్రెండ్స్. హ్యావింగ్ ప్లస్ V3. read, read V3. having read many books I could know many things. నేను చాలా బుక్స్ చదివినందువలన చాలా విషయాలు తెలుసుకోగలిగిన. అంటే ఒక పని చేసినందువలన ఇంకో పని మీద ప్రభావం జరిగింది. చాలా బుక్స్ చదివినందువలన ఐ కుడ్ నో మెనీ థింగ్స్. నేను చాలా విషయాలు తెలుసుకోగలిగిన. హ్యావింగ్ బిహేవ్డ్ పొలైట్లీ దే గేవ్ మీ ఛాన్స్. నేను పొలైట్ గా బిహేవ్ చేసినందువలన వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదంటే నేను ఓ ఫీల్డ్కి వెళ్ళినా, సినిమా ఫీల్డ్ లేదంటే ఇండస్ట్రీ ఫీల్డ్ ఏదో వెళ్ళినా, అక్కడ నేను మర్యాదగా బిహేవ్ చేసినందువలన అది ఇంకో పని మీద ప్రభావం కలిగింది. అంటే దే గేవ్ మీ ఛాన్స్. ఒక పని చేసినందువలన ఇంకో పని మీద ప్రభావం చూపినాం. హ్యావింగ్ బిహేవ్డ్ పొలైట్లీ దే గేవ్ మీ ఛాన్స్. హ్యావింగ్ అండర్స్టూడ్ ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ ఐ కుడ్ వర్క్ హార్డ్. ఫ్యామిలీ యొక్క సర్కమ్స్టెన్స్ ని అర్థం చేసుకున్నా కాబట్టి నేను బాగా కష్టపడగలిగిన. అంటే ఒక పని వల్ల ఇంకో పని మీద ప్రభావం కలిగింది అని చెప్పే సమయంలో మనం ఈ విధంగా సెంటెన్స్ ఫామ్ చేస్తాం. హ్యావింగ్ నోన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకున్నందువలన మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము. హ్యావింగ్ అటెండెడ్ టు ఆల్ క్లాసెస్ ఐ కుడ్ పాస్ ఎగ్జామ్. నేను అన్ని క్లాసులకు అటెండ్ అయినందువలన నేను ఎగ్జామ్ పాస్ అయినా. లేకపోతే ఐ కుడ్ రైట్ ఎగ్జామ్స్ వెరీ వెల్. నేను బాగా ఎగ్జామ్స్ రాయగలిగిన. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనికి నెగిటివ్ ఎట్లనో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. హ్యావింగ్ నాట్ రెడ్ మెనీ బుక్స్ I couldn't know many things. Having not read many books. నేను చాలా బుక్స్ చదవనందువలన I couldn't know many things. చాలా విషయాలు
తెలుసుకోలేకపోయినా. కుడ్ నాట్ నో మెనీ థింగ్స్. ఫ్రెండ్స్, హ్యావింగ్ నాట్ బిహేవ్డ్ పొలైట్లీ, హ్యావింగ్ not behaved politely, they could not give me chance. వాళ్ళు నాకు ఛాన్స్ ను ఇవ్వలేరు. they could not గివ్ మీ ఛాన్స్. నేను మర్యాదగా బిహేవ్ చేయనందువలన వారు నాకు అవకాశం ఇవ్వగలగలేదు. హ్యావింగ్ నాట్ అండర్స్టూడ్ ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ నాట్ అండర్స్టూడ్ ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్, I could not వర్క్ హార్డ్. నేను ఫ్యామిలీ యొక్క సర్కమ్స్టెన్స్, ఫ్యామిలీ యొక్క ఇబ్బందులు అర్థం చేసుకోనందువలన నేను బాగా కష్టపడగలగలేకపోయాను. హ్యావింగ్ నాట్ నోన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, we are not learning ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకోనందువలన మనం ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేము. హ్యావింగ్ నాట్ అటెండెడ్ టు ఆల్ క్లాసెస్, I could not పాస్ ఎగ్జామ్స్. నేను అన్ని క్లాసులకు అటెండ్ కానందువలన నేను పాస్ కాగలగలేకపోయాను. అంటే ఒక పని చెయ్యనందున అది ఇంకో పని మీద ప్రభావం కలిగించడం, లేదంటే ఒక పని చేసినందున ఆ పని ఇంకో పని మీద ప్రభావం కలిగించడం. మనము ఇప్పుడు ఈరోజు క్లాస్లో హ్యావింగ్ ప్లస్ V3 పాజిటివ్ నెగిటివ్ నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.